అసలు భగవాన్ దగ్గర ఈ రియలైజేషన్ రాకముందే ఆయన బుద్ధి మంచి బుద్ధి, మామూలు రియలైజేషన్తో సంబంధం లేదు. ఉదాహరణ చెప్తాను నేను. వాళ్ళ తండ్రి పోయాక మధురైలో వాళ్ళ పినతండ్రి ఇంటికాడ చదువుకున్నాడు. ఆ పినతల్లి ఏం చేసిందంటే పక్కింట్లో నుయ్యి ఉంది, వీళ్ళకి నుయ్యి లేదు. ఆ నుయ్యి తోడుగా అప్పుడు కుళాయి అవి లేవు కదా, ఆ నూతిలో నీళ్లు తోడుకుని ఇక్కడ చెమ్మని మంచినీళ్ళు చేయటానికి స్నానాలు చేయటానికి. ఒకసారి మానా మధురై అనుకుంటాను, అక్కడ నుండి తల్లి భగవాన్ తల్లి ఒకసారి వచ్చింది. ఆ తోడుకాళ్ళ మీద కేకలు పెట్టేసింది, మా అబ్బాయి చేత ఇలా నీళ్లు తోడిస్తావు కదా ఇలా. సరే ఆడేం మాట్లాడలేదు, తోడుకోళ్ళు ఏం మాట్లాడలేదు. భగవాన్ కూడా మౌనంగా ఉన్నారు. అయితే నీళ్లు తేవడం ఇది ఇష్టంగానే చేస్తున్నారు భగవాన్. ఆ మానా మధురైకి 30 మైళ్ళు దూరం. ఆవిడ నెల్లాడికోసారి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది తల్లి వచ్చి ఈ పట్టు ఎవరైనా స్నానం చేయాలి, పక్కింటికి వెళ్ళి నూతులు తూలుకురాము తల్లి చెబుతాను వీటితోటి. ఎవరితోటి? భగవంతుడు వెంకటరామన్తోటి నువ్వు ఆ పక్కన నూతులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురా, నేను స్నానం చేయాలని తల్లి చెబుతుంది. నువ్వు మొన్న పిల్లలు ఏమని చెప్పావు? నువ్వు నాకేదో అటువంటి పనులు చెబుతున్నాను నువ్వు తిట్టావు కదా ఆవిడ. అప్పుడు నువ్వు చేసి పని ఏంటి? నువ్వు చేసి పని ఏంటిది? అసలు నీకు ఆలోచన సరిగ్గా ఉందా? ఏంటి వాళ్ళు నాకు బట్టలు పుట్టిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వాళ్ళు నన్ను పోషిస్తున్నారు. భగవాన్ తండ్రి స్వర్గస్థులేదు, ఎప్పుడుగా కుటుంబానికి ఏమీ లేదు అసలు. ఈ పెద్దవాళ్ళిద్దరిని భగవాన్ అన్నగారిని సుందరమయ్య గారి తమ్ముడు ఒకటి తీసుకెళ్ళాడు, పెద్ద తమ్ముడు. చిన్న తమ్ముడేమో మాళ్ళగమ్మ నాళ్ళని దాన్ని తీసుకెళ్ళి ఆడి పోషించాడు. అవి నన్ను బాగా చూస్తుంటే నువ్వెందుకు తెమ్మంటున్నావు నీళ్ళు? ఇది సరిగ్గా లేదా అంటే నువ్వు చెప్పిన పని ఆవిడ చేస్తే నీకు తప్పు కింద కనిపిస్తుంది. మరి నువ్వు చెప్తా అంటే ఎలా ఉంటుంది? ఇలా ఖండించే బుద్ధి రియలైజేషన్ రాకముందు నుంచి ఉంది. అంటే వీ ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్. అక్కడ ఏదో విశేషం రాదు, ఆయనకి రియలైజేషన్ రాదు. అంటే ఆ జన్మలో కనిపించవచ్చు పూర్వపుణ్యం మనం చెప్పడం కదా. పూర్వపుణ్యం మనం చెప్పలేం. భగవాన్ తీవ్రంగా ఖండించాడు. అంటే నువ్వు చెప్పిన పని ఆవిడ చేస్తే, ఆవిడ చెబితే అది పొరపాటు అంటున్నావు. నువ్వు చెప్పిన పని ఏంటి? ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకోవాలి. అంటే ఇటువంటి గుణాలన్నీ సరి చేసుకోవాలి.